నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హోరాహోరీగా ఇక్కడ ప్రచారం అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న, కేసీఆర్ ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీ గల్లంత అవుతుంది జూబ్లీ హిల్స్లో అని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి కేసీఆర్ ప్రచారానికి వస్తే నిజంగానేనా కాంగ్రెస్ పని? కేసీఆర్ అసెంబ్లీలో ప్రచారం చేయలేదా? 90 సీట్లు 100 సీట్లు సాధించడానికి 30 సీట్లకే పరిమితం చేశారు కదా. మరి ఎంపీ ఎలక్షన్లో కేసీఆర్ ప్రచారం చేస్తే గుండుసుని ఇచ్చారు కదా. తర్వాత ఎలక్షన్లో కనీసం వాళ్ళ క్యాండిడేట్ దొరకలే కదా. ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ ప్రచారం చేస్తాడు? తెలంగాణ ప్రజలు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే 16,000 కోట్లతో రాష్ట్రాన్ని ఇస్తే 10 సంవత్సరాలు పందికొక్కలు తిని కాళేశ్వరం అని చెప్పి మిషన్ భగీరథ అని చెప్పి మిషన్ కాకతీయ అని చెప్పి అన్నిట్లలో స్కామ్ చేసి ఇలా తెలంగాణను అప్ల తెలంగాణ చేసేందుకేగా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని ఇంట్లో కూర్చోబెట్టారు. మరి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. తెలంగాణ ప్రజల సంక్షేమమే కోరుకుంటే ఎందుకు నువ్వు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర నిర్వహించవు? ఎందుకు అసెంబ్లీకి రావు? ఫామ్ హౌస్కి ఎందుకు పరిమితమైనవు? నీ ఫామ్ హౌస్ పాలన వద్దనేగా తెలంగాణ ప్రజలు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కోరుకుని ఇవాళ భారతదేశానికి తెలంగాణ రోడ్ మోడల్గా భారతదేశ ప్రజలంతా కూడా తెలంగాణ వైపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నారు. ఇక్కడ బీసీ డిక్లరేషన్ కానీ, బీసీలకు స్థానిక సంస్థల్లో ఉద్యోగ ఉపాధిలో 42% రిజర్వేషన్ కానీ, గతంలో దొరల పాలన నడిచింది, ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది. ఇక్కడ హోరాహోరీ కాదు, కనీసం వాళ్ళకు డిపాజిట్ రాదు. 2 పార్టీలు ఏకమైన ఈడ బీజేపీ వాళ్ళ డమ్మీ క్యాండిడేట్ పెట్టడంతో బీజేపీ ఓట్లు బీఆర్ఎస్ షిఫ్ట్ చేస్తే అట్లనే డిపాజిట్ వస్తామని చెప్పి ఆలోచన ఉంది తప్ప ఇక్కడ హోరాహోరీ కాదు. ఏ గల్లీ చూసినా ఏ ఇంటికి పోయినా మా ఇంటి బిడ్డ నవీన్ యాదవ్, మా నవీన్ యాదవ్ మేము గెలిపించుకుంటాం. అధికారం లేనప్పుడే, ఎమ్మెల్యే కానప్పుడే అన్నిటికీ మాకు అండదండ ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఇక్కడ ఈ ప్రాంత వాసి కాబట్టి మేము నవీన్ యాదవ్కు భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి. నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ. కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఒక బీసీకి టికెట్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అతని మీద కుట్రలు జల్లే ప్రయత్నం చేస్తుంది, ఆరోపణలు చేస్తుంది? ఎందుకంటారు? వాళ్ళది దొరల కుటుంబం, దొరల పాలన. బీసీలు అంటే నచ్చదు, ఎస్సీలు అంటే నచ్చదు. ఆ రోజు ఏమన్నాడు? తెలంగాణ వస్తున్నారు, నాకు ముఖ్యమంత్రి ఏమొద్దు, తెలంగాణలో దళితునే ముఖ్యమంత్రి చేస్తున్నాడు. మరి దళితులే మర్చిపోయిండు. కనీసం బీసీలకు కూడా ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ బీసీ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉండి ఇక్కడ ఒక బీసీ బిడ్డ యాదవ్ బిడ్డకిస్తే రౌడీలు అంటారు. అంటే నువ్వేమన్నా సల్మాన్ ఖాన్ 32 కేసుల్లోని పాటలో చేర్చుకుంటేనేమో రౌడీ షీటర్లు గారు. మా నవీన్ యాదవ్ మీద ఒక కేసు లేదు. గతంలో ఉండి వాళ్ళ నాన్న మీద కొంత ఈ ప్రాంతంలో డెవలప్ చేసే మీద ఉంటే వాళ్ళ నాన్న మీద ఒక కేసు ఉండదు తప్ప నవీన్ యాదవ్ మచ్చలేని మనిషి. ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు, ఎమ్మెల్యే కాకుండా అందుబాటులో ఉంటున్నాడు. అలాంటి బీసీ బిడ్డ మీద వాళ్ళు రౌడీలు అని చెప్పి చర్చడం, బీసీలంతా కూడా అవమానపరిచుంటే తప్పకుండా ఈ ప్రాంతంలో బీసీలంతా ఏకమై కేటీఆర్కు, హరీష్ రావుకు, కేసీఆర్ బుద్ధి చెప్తారు. భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిపిస్తారు. కేటీఆర్ ఏమంటున్నాడంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచి 2 సంవత్సరాలలో ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ బాకీ కార్డ్ అంటూ ఇంటింట ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పేసి జూబ్లీ హిల్స్ ప్రజలకు చెప్తున్నాడు. నువ్వు మిగులు రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటి 70 నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఉందా? ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు, అప్పుల రాష్ట్రానికి ముఖ్యమంత్రి మా రేవంత్ అన్న. అప్పుడు నువ్వు ధనిక రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇప్పుడు అప్పుల రాష్ట్రానికి. అయినా 10 ఏళ్లలో మీరు ఇయ్యనటువంటి ఇండ్లు ఇస్తున్నాం, 10 ఏళ్ళలో మీరు ఇయ్యనటువంటి రేషన్ కార్డులు ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం. 1,00,000 రుణమాఫీకే 4 ఏళ్ళు కొట్లాడినాం. మేము 2 లక్షల రుణమాఫీ ఏకదఫాలో చేసినాం. 9 రోజులలో 9,000 కోట్లు రైతులకు ఇచ్చినాం. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఇలా మహిళలకు పెద్దపీట వేసినాం. ఇలా వరి ధాన్యం పండించడంలో తెలంగాణ భారతదేశానికే రోడ్ మోడల్. ఇది ప్రజాపాలన, ఇది మా గౌరవ ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనం. నీది ఫామ్ హౌస్ పాలన, మాది ప్రజాపాలన. అందుకే జూబ్లీస్లో ఏ బిడ్డను అడిగినా, ఏ చెల్లెని అడిగినా, ఏ అక్కని అడిగినా మేము నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకోటేస్తామని చెప్తున్నారు. ఈడ 70 నుంచి 80 వేల భారీ మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలిపిస్తున్నాడు. ఒక బీసీ బిడ్డకు ప్రజలు పట్టం కట్టబోతున్నారు. మొన్న బండి సంజయ్ మాట్లాడుతూ ఇక్కడ ఎంఐఎం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఎంఐఎం కోటేసినట్టే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం చెప్తారు దాని గురించి? బీజేపీ బీఆర్ఎస్ 2 కూడా దొండే. వాళ్ళు బీజేపీ ఇక్కడ చంపుకొని బీఆర్ఎస్ కు డిపాజిట్ రావాలని చూస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనా వాళ్ళకి డిపాజిట్ దక్కదు. మా నవీన్ యాదవ్ 75,000 80,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. జూబ్లీ ప్రజలు నవీన్ యాదవ్ కోరుకుంటున్నారు.